ఈ మందిరాన్ని వదిలేసి కొత్త మందిరం కట్టుకోవాలని కూడా మరి ఇలాగ చక్కగా పిల్లర్స్తో షెడ్ వేశారు. ప్రభువును ప్రేమించి మందిరము కట్టబడవలనని మరి ఆకాంక్షించి ఇంతవరకు ఈ మందిర నిర్మాణము నిమిత్తమై కానుకలు ఇచ్చిన వారు శ్రీ చీకటి పుల్లారావు గారు, శ్రీమతి చీకటి అరుణ గారు, శ్రీ చీకటి రఘు గారు, శ్రీ చీకటి కృష్ణారావు గారు, శ్రీమతి బొంతు పార్వతి గారు, శ్రీమతి బొంతు కుమారి గారు, శ్రీమతి నెక్కంటి కుమారి గారు, శ్రీమతి బోయిన లక్ష్మీకాంతమ్మ గారు, బోయిన గోపాలరావు గారు, అలాగే బొంతు వీరయ్య గారు, నెక్కంటి సత్యనారాయణ గారు, భరణిపాడు లక్ష్మీ గారు, మునగలపాటి సత్యనారాయణ గారు, బొంతు వెంకటేశ్వరరావు గారు, యార్లగడ్డ జాషువా గారు దైవ సేవకులు, అలాగే హెబ్రోను ప్రార్థన మందిరము తిరువూరు వారు. సజీవుడైన దేవుడు యేసు ఛానల్ వీక్షకులారా, పరలోకమందున్న మన తండ్రిని గణపరచునట్లుగా ఆ మందిరము కట్టబడుట పూర్తి చేసి ప్రతిష్ఠించబడినట్లుగా ప్రేరేపణ గల వారు ఎవరైనా కానుకలు పంపించవలసిందిగా మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువు పేరట మిమ్మల్ని సవినయముగా చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఏలయనగా మందిరము నిలిచిపోవుట మరి ఆశీర్వాదకరం కాదు. రెండవది, అది మన ఊరు మందిరము కాదు, మన సంఘము కాదు అని ఎవరు కూడా ఆలోచించవద్దు. ఎందుకంటే ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో కూడుకోవాలని మందిరాలు సంఘాలే కానీ ఎత్తబడే దినాన సార్వత్రిక సంఘమే. మనమందరము ఆ మేఘారూఢుడైన ఆ ధవళ సింహాసనాసీనుని ఎదుట అందరము ఆదరము కావలసిన వారమే. మరి ఎవరికైనా ప్రేరేపణ కలిగినట్లయితే ఇవ్వబడిన ఈ యొక్క మొబైల్ నెంబర్కు వాట్సాప్ కానీ తెలియపరచండి. అలాగే ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా మీరు కానుకలు పంపించండి. మందిర ప్రతిష్ఠ దినమున ఈ రీతిగా కానుకలు పంపించిన వారి కొరకు ప్రత్యేక ప్రార్థన జరిపిస్తామని యేసుక్రీస్తు ప్రభువును బట్టి ప్రేమపూర్వకంగా మీకు మాట ఇస్తున్నాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ సంఘమును ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.